హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తమ్నైల్లో చూసినట్టే హెల్దీ వేలో నూడిల్స్ ప్రిపేర్ చేద్దామా. ఇవి వీట్ నూడిల్స్, హోల్ వీట్ అనమాట. ఇంకెక్కడా కూడా ఏ పిండి యూజ్ చేయలేదు, గోధుమ పిండితో చేసినటువంటి నూడిల్స్. ముందుగా బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసి తర్వాత మనం నూడిల్స్ యాడ్ చేయాలి. ఈ స్టేజ్లో కొంతమంది ఆయిల్ కూడా యాడ్ చేస్తారు, నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. అప్పుడు పొడిపొడిలాడుతూ వస్తాయి. బాగా కుక్ అయ్యాయో లేదో చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే ఈ నూడిల్స్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ జల్లెబుట్ట చూపిస్తున్నాను కదా, ఇది చాలా యూజ్ అవుతుంది, దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. అప్పుడు వేడినీళ్ళన్నీ వెళ్ళిపోతాయి, నూడిల్స్ పైన మనకి ఉండిపోతాయి. లేకపోతే ఏమవుతుంది అంటే అలానే వదిలేస్తే ఆ వేడినీళ్ళల్లో ఓవర్ కుక్ అయిపోతాయి, చాలా మెత్తగా పేస్ట్లా అయిపోతాయి. అలా ఉండకూడదు అనుకుంటే వెంటనే మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ కోల్డ్ వాటర్ యాడ్ చేస్తే దేనికి దానికి చాలా పొడి పొడిగా వస్తాయి. నేను ఇక్కడ ఒక గ్లాస్ చన్నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మరి ఫ్రిడ్జ్లో వాటర్ ఏం అవసరం లేదు, రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి నూడిల్స్ ఇక్కడ బాగా కుక్ అయ్యాయి, ప్లస్ దేనికి అది అంటుకోకుండా మనకి చాలా నీట్గా ఉంటాయి. నేను ఇక్కడ నూడిల్స్ని బ్రేక్ చేయలేదు, లెంతీగానే ఉంచాను. ఇది బోన్లెస్ చికెన్ అన్నమాట. కొంచెం నేను సాల్ట్, పసుపు వేసి ఉడికించుకున్నాను. స్లైసెస్గా కట్ చేసి ఇచ్చాడు నాకు తను. దీన్ని ఏం చేశానంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను, ఎందుకంటే నూడిల్స్లోకి ఇట్లానే బాగుంటాయి. లాంగ్గా ఇంకొంచెం సన్నగా కట్ చేసి ఉంటే బాగుండేది, అలా కూడా యూస్ చేస్తారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ చికెన్కి కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే మనకి చాలా మంచి కలర్ వస్తుంది. బాగా ఫ్రై అయ్యే వరకు ఆ కారం అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా చేయాలి. ఆల్రెడీ నేను సాల్ట్ వేసే కుక్ చేశాను, కొంచెమే సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే చికెన్ ముక్కలకి ఆల్రెడీ సాల్ట్ పట్టేసే ఉంది. సో దీన్నంతా కూడా నేను కంప్లీట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇదే దీనిలో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చికెన్ తీసేసానని పక్కన పెట్టాను కదా, ఇందులోకి ఏం చేశానంటే నేను 3 ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ని వేసాను. వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసాను, ఎందుకంటే మళ్ళీ మొత్తం మనం నూడిల్స్ యాడ్ చేసినప్పుడు ఉప్పు ఎగ్కి పట్టదు. సో ఎగ్కి ఉప్పు సరిపడినంత ఇక్కడే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను చాలా చిన్నగా చేసేసాను. పెద్ద ముక్కలు కావాలి అంటే మీరు అలానే ఫ్రై చేసుకోండి. కొంచెం నీసువాసన రాకుండా ఉంటాయి అని చెప్పి నేను ఇక్కడ పసుపు యాడ్ చేశాను. చాలామంది అంటారు చైనీస్ వంటకాల్లో పసుపు ఏంటి, నీకు అసలు తల ఉందా అని. ఏంటి అంటే స్మెల్ రాకుండా ఉంటుంది. బ్రౌన్ ఎగ్స్ కదా, నాట్ ఎగ్స్ అనేసరికి కొంచెం మనకి ఆ స్మెల్ అదో రకంగా ఉంటుంది. చూసారా, ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. దీన్ని కూడా ఇప్పుడు నేను వేరే బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న అల్లంని, గార్లిక్ మొత్తం పొట్టు తీసి నీట్గా చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి. నూడిల్స్లానే క్యాప్సికమ్ని కూడా, క్యారెట్ని కూడా ఇట్లా నిలువుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర నీట్గా వాష్ చేసి కడిగి పక్కన ఉంచుకోండి. దీని యూజ్ ఇప్పుడు కాదు, మనం ఈ నూడిల్స్లోకి ఇక్కడ చూపిస్తున్నటువంటి మ్యాక్సిమం యూజ్ చేస్తాం. చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవేవీ లేకుండా చేస్తే చాలా డ్రైగా ఉంటుంది, అంటే అంటుకుపోతూ ఉంటాయి. అదర్వైజ్ ఇవేవీ లేకుండా చేయాలి అంటే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇంకొంచెం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశాను. కట్ చేసినటువంటి గార్లిక్, మీకు చూపించిన జింజర్, అల్లము, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కొంచెం హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, చిల్లీ పౌడరు, ధనియా పౌడర్, గరం మసాలా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఈ మసాలాలన్నీ కూడా ఈ క్యాప్సికమ్కి, క్యారెట్కి బాగా పట్టే విధంగా ఇక్కడే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇదంతా హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పడతాయి ఆ ముక్కలకి. సోయా సాస్ చాలా తక్కువ యాడ్ చేస్తున్నా, ఇది డార్క్ సోయా సాస్, చాలా చేదొచ్చేస్తుంది, చూసి యాడ్ చేసుకోవాలి మనం. వెనిగర్ మాత్రం 1 కప్ ఫుల్గా యాడ్ చేస్తున్నాను. వెనిగర్ లేని వాళ్ళు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ సోయా సాస్ యాడ్ చేసినప్పుడు వెనిగర్ యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇది గ్రీన్ చిల్లీ సాస్ నేను కొంచెం యాడ్ చేస్తున్నా. దీని తర్వాత రెడ్ చిల్లీ సాస్ అన్నమాట, ఇది కూడా కొంచెం యాడ్ చేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి సరిపోతాయి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ సాసెస్ని ఇష్టపడరు. ఇదేంటి అంటే కంప్లీట్ డ్రైగా లేకుండా కొంచెం అంటుకోకుండా ఉండడం కోసం నేను ఇక్కడ టమాటా కచప్ యాడ్ చేస్తున్నాను. పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు, ఆల్రెడీ చిల్లీ సాసెస్ యాడ్ చేశాం కాబట్టి. సో టమాటా కచప్ ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ నూడిల్స్ అన్నిటికీ పట్టి మీకు అంత డ్రైగా అనిపించదు, నవ్వులేటప్పుడు చూయిగా చాలా బాగుంటాయి. ఇవి సాసెస్ అన్నీ కూడా
పట్టిన తర్వాత ముందుగానే ఫ్రై చేసినటువంటి చికెన్ ఎగ్ని కూడా వీటిల్లో వేసి ఆ సాసెస్ అన్నీ వీటికి పట్టేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి అంటే మనకి నూడిల్స్ ఉన్నాయి కదా, ఆ నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసేయండి. చేసిన తర్వాత ఫుల్గా అన్నీ కలిసే విధంగా కూడా మనం ప్యాన్లో ఎగరేస్తూ చేయాలి. నేను ఇక్కడ చెక్కగరిటె వాడుతున్నాను. ఎందుకు అంటే చెక్కగరిటె యూస్ చేయడం వల్ల నూడిల్స్ బ్రేక్ అవ్వవు. నేను మొత్తం కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. చూసారు కదా, ఎమ్మి నూడిల్స్ రెడీ. నేను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే మా బాబుకి ఆనియన్స్ అంటే చాలా ఇష్టం. అదిగో ఎవరి ప్లేట్లో వాళ్ళు పెట్టుకుని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట, నాకు చాలా పెద్ద నూడిల్ వచ్చింది, నా నూడిల్సే చాలా పొడుగ్గా ఉన్నాయి అని చెప్పి టమాటా కెచప్తో తింటున్నారు వాళ్ళు. ఇగో చూపించాను కదా, ప్లేట్స్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్ అనమాట, నా నూడిల్స్ చాలా పెద్దగా ఉన్నాయి, ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇగో మా పాప అయితే అబ్బో ఎంత పొడుగుందో, లడ్డూకైతే ఇంకా పొడుగుదొచ్చింది మమ్మీ, ఎంత పొడుగుందో అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.